నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జపాన్లో డేంజర్ వ్యాధి, మనిషిని తినే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు. కేరళలో బర్డ్ ఫ్లూ, వేగంగా వ్యాపిస్తున్న వైరస్, హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం. 19 నుండి అసెంబ్లీ సమావేశాలు, ముందుగా ప్రోటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు, సకాలంలో హాజరైన అభ్యర్థులు. తిరుమల శ్రీవారికి సహస్ర కలశాభిషేకం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు, ప్రక్షాళన దిశగా అడుగులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 19 నుంచి 2 రోజుల పాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రోటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు 5 సంతకాలు చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ఏపీలో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలువురు టీడీపీ, వైసీపీ నేతల ఇంటిని ముట్టడిస్తున్నారు కార్యకర్తలు. ఇలాంటి పరిస్థితుల్లో 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించనుంది ప్రభుత్వం. ముందుగా ప్రోటెం స్పీకర్ గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పుడున్న సీనియారిటీ ప్రకారం ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది. మొన్నటి వరకు హోంశాఖ మంత్రి ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠకు తెరదించిన ప్రభుత్వం తాజాగా స్పీకర్ ఎంపికపై కూడా చిన్నగా లీకులు విడుదల అవుతున్నాయి. ఈసారి సభలో స్పీకర్గా అయ్యన్న పాత్రుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఇవాళ ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరిగింది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. పల్లవరాణి సామవాయి పెరుందేవి క్రీస్తు శకం 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవు గల భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయం మొదటి ప్రాకారంలో విమాన వెంకటేశ్వరునికి విగ్రహానికి కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మణవాల్ పెలుమాల్ అని కూడా పిలుస్తారు. ఏడాదికి ఒకసారి స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8:30 నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చక స్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగింది. టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. పారదర్శకతతో అన్ని పనులు చేపడతామని అన్నారు. కాగా ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో విశాఖ కలెక్టర్, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండీగా పనిచేశారు. ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు, టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ.
సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే, ప్రొక్యూర్మెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా, యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. జర్నలిస్టుల సమూహానికి న్యాయం చేసే దిశగా వారి సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు ఎమ్మెల్యే మురళీమోహన్ విచ్చేయగా ఆయన్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎవరు ఏ అభ్యర్థి, ఏ పార్టీ అభ్యర్థి కూడా తిరగనంతగా నేను తిరిగా. నేను తొక్కని గడపలేదు. కాబట్టి ప్రతి గడపకు నేను వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక్క చోట కనీసంలో వారంలో ఒక రోజైనా అన్నా మీ గురించి పలానా విలేకరి చెప్పాడు, మీరు ఆయనకి తెలుసంట కదా అని కనీసం ఈ ఒక్క సంవత్సరం 2 నెలల కాలంలో వారానికి 1-2 చోట్ల నేను విన్నా. ఇంతకన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా? నిజంగా ఇది నేను నా కష్టానికి మించి అదృష్టం అనుకుంటే ఆ అదృష్టం మీరిచ్చిందని నేను భావిస్తా. నాకు ఈ అవకాశాన్ని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారంటే, నా పేరు పరిశీలనకు వెళ్ళినప్పుడు ఎవరితనని సుమారు 20 ఎంక్వైరీలు చేసి ఉంటారు. అందులో మీలో చాలామందికి కూడా ఏదో ఒక రూపంలో తెలిసే ఉంటుంది. ఆ విచారణలో ఎవరు కూడా ఎక్కడ మురళి అసమర్థుడని చెప్పకపోవడం నా అదృష్టం. మా నియోజకవర్గ పరిశీలకులు నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు. అసలు అందరూ క్యాండిడేట్లు పరిశీలకుల దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తారు, ప్రొసీజర్ ఇచ్చి మాది కొంచెం ప్రపోజ్ చేయండి అని ఇస్తారు. ఆయన నాకు ఫోన్ చేసి ఎవడు చూసినా నువ్వు క్యాండిడేట్ కావాలంటూ నువ్వు ఇంతవరకు నా దగ్గర కలదు, ఎవరయ్యా నువ్వు? వితండంగా వాదించే వాళ్ళు సైతం మురళీమోహన్ అనే పేరెత్తగానే సైలెంట్గా ఉండిపోతున్నారు. లేకపోతే ఓకే అని చెప్తున్నారు. నువ్వు ఎవరు, నువ్వు ఇటు రావయ్యా నేను చూడాలని హోటల్కి పిలిపించుకుని చూశాడు ఆయన. ఏందయ్యా చూసేదానికి పొట్టిగా ఉన్నావు, ఎంత గట్టిగా ఉన్నాడు కూడా. తిరుపతిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇకపై నేరస్తుల ఆటలు సాగవని తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి హెచ్చరించారు. తిరుపతిలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలపై స్పందించిన డీఎస్పీ రవి మనోహరాచారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్, సీఎం పర్యటన వంటి కార్యక్రమాలతో పోలీసులు బిజీగా ఉన్నారని, అయితే ప్రస్తుతం శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ నగరంలో ఎలాంటి నేరాలు జరగకుండా నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. దాని మీద డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకుంటాం. టీమ్స్ ఏర్పాటు చేయాలి. ఈ మధ్యలో కొంత ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత కౌంటింగ్ ఉంది, తర్వాత ముఖ్యమంత్రి గారి బందోబస్తు ఉంది, ఆ తర్వాత వన్ బై వన్ మీకే తెలుసు. సో ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి మనం నేరాల మీద ఖచ్చితంగా డెఫినెట్గా దాని మీద మేము దృష్టి పెట్టాం. డెఫినెట్గా నేరాలు జరుపుకోకుండా చూస్తాం. చిత్తూరు జిల్లాలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తూ అటుగా వస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఏనుగు ఓ రైతుపై దాడి చేసింది. అనంతరం తొక్కి చంపింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని, తరచూ తమ గ్రామాల్లోకి ఏనుగులు వస్తున్నాయని, పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని రైతులు పేర్కొన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా రైతు కన్నానాయక్ను ఏనుగు తొక్కి చంపడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగు ఎప్పుడు తమ గ్రామంపై పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తమ పంట పొలాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాల గంట మోగడంతో ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యం ఆర్టీఏ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఆదినారాయణ హెచ్చరించారు. తిరుపతి మంగళం రోడ్డులోని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఆదినారాయణ సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి బస్సులకు ఫిట్నెస్ లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల యాజమాన్యం బస్సును డ్రైవింగ్ చేసే డ్రైవర్కు లైసెన్స్, ఆరోగ్యపరమైన ఫిట్నెస్ సర్టిఫికేట్, అలాగే స్కూల్ బస్సుల్లో ఒక అటెండర్ తప్పనిసరిగా ఉండాలని, అలా లేని పక్షంలో ఆ వాహనాన్ని సీజ్ చేసేందుకు చర్యలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే సమయంలో స్కూల్ భవనాలు, తరగతి గదులతో పాటు బస్సు నడిపే డ్రైవర్ యొక్క ఫిట్నెస్ను కూడా తెలుసుకోవడం మంచిదని ఆర్డీఓ ఆదినారాయణ తల్లిదండ్రులకు సూచించారు. ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై వాహనం కనిపిస్తే సీజ్ చేసేందుకు ఉపేక్షించబోమని సిటీ కేబుల్కు తెలిపారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్కి ఎల్లో కలర్ వేయాలా మెయిన్గా. దాని తర్వాత ఫుట్ రెస్ట్ 30 సెంటీమీటర్ల హైట్, అంటే 1 అడుగు హైట్ ఉండాలా. దానికన్నా హైట్ పెడితే పిల్లలు ఎక్కడానికి కష్టంగా ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలా. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ఉండాలా. తర్వాత హ్యాండ్ బ్రేక్ పనిచేయాలా, సిగ్నల్ లైట్స్ పనిచేయాలా, బ్రేక్ లైట్స్ పనిచేయాలా, పార్కింగ్ లైట్స్ పనిచేయాలా. హెడ్ లైట్స్ మీద ఆఫ్ బ్లాక్ పెయింట్ ఉండకూడదు. తర్వాత సైడు గ్రిల్స్ వేస్తున్నారు, సైడ్ గ్రిల్స్ వేయకూడదు. ఆ డోర్లు పగలగొట్టి కానీ అద్దాలు పగలగొట్టి కానీ పిల్లల్ని తీయటానికి కష్టం అవుతుంది. మొట్టమొదట్లో ఇన్సిస్ట్ చేసింది సుప్రీంకోర్టు వారు, తర్వాత సుప్రీంకోర్టు వారే దానికి రిలాక్స్ చేశారు. దాని తర్వాత ఎమర్జెన్సీ డోర్ అనేది ఉండాలా. ఇవన్నీ కూడా స్పెషల్ కండిషన్స్ తయారు చేశారు. తర్వాత రూట్ మ్యాప్ ఉండాలా. బస్సు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడ పిల్లల్ని పికప్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ సెట్ డౌన్ చేస్తారు. ఇది యాజమాన్యం వాళ్ళు బస్సుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా భారతి ఏడాది కాలం పూర్తి చేసుకుని తన మార్క్తో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా తనపై నమ్మకం ఉంచి ఉపకులపతిగా తనకు అప్పగించిన బాధ్యతను 1 సంవత్సర కాలంలో దిగ్విజయంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీసీ భారతి సిటీ కేబుల్తో మాట్లాడుతూ బోధనేతర సిబ్బంది, యూనివర్సిటీలోని అందరి సహకారంతోనే NAC A+ సాధించగలిగామని, రాష్ట్రంలో SPM వివిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరి సహకారంతో కృషి చేశామన్నారు. తన ఏడాది కాలంలో యూనివర్సిటీకి PM ఉషా పథకం కింద 100 కోట్లు, మెరుగైన విద్య కోసం 3 అంతర్జాతీయ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలు, అలాగే సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్, వివిధ దేశాలలోని విద్యా సంస్థల ప్రతినిధులు మహిళా యూనివర్సిటీలో పర్యటించి పరస్పర సహకారం మరియు అభివృద్ధి రూపకల్పన చేసుకోగలిగామని, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి విచ్చేసే విద్యార్థినులకు మెరుగైన విద్య, విద్యార్థుల ఆరోగ్యం, పిల్లల భద్రత దృష్ట్యా అన్ని సౌకర్యాలను, సదుపాయాలను యూనివర్సిటీలో అందించగలుగుతున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి విద్య అనంతరం ఉపాధి పొందేలా ప్లేస్మెంట్లను అందించేలా కృషి చేసినట్లు ఈ సందర్భంగా ఉపకులపతి భారతి సిటీ కేబుల్కు తెలిపారు. డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ దీంట్లో పనిచేశాను. డీన్ సైన్సెస్గా చేశాను, డీన్ అకాడమిక్ అఫేర్స్, డీన్ ఎగ్జామ్స్, డీన్ స్టూడెంట్ అఫేర్స్ చేశాను, చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ చేశాను. ఈసీ మెంబర్గా నేను మహిళా యూనివర్సిటీలో 3 ఏళ్ళు చేశాను. తర్వాత నేను 2022లో సెప్టెంబర్లో రిటైర్డ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ నా 2023 జూన్లో నాకు ఈ వైస్ ఛాన్సలర్ పోస్ట్ దొరికింది. నాకు ఈ యూనివర్సిటీ మీద చాలా ఇష్టం ఎక్కువ. ఎందుకంటే నేను 87 నుంచి ఇక్కడ ఉన్నాను, అన్ని పొజిషన్స్ చేశాను. ప్లస్ నాకు ఇక్కడ ఉన్న మా టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా నాకు బాగా సన్నిహితులే. వాళ్ళందరి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి మా స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, మా టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర నేను వాళ్ళలోని మంచిని తీసుకొని నేను ముందుకు ఎదగడానికి అది నాకు బాగా దోహదపడింది. జూన్ 17 నుండి 21వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలదిలో మునిగిపోకుండా రక్షించి సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. జూన్ 17వ తేదీ మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి 3 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి 3 రోజుల పాటు పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8:30 గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8:30 గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో 5 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, జూన్ 21వ తేదీన లక్ష్మీ పూజను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం తిరుపతి నగరంలోని 11 కేంద్రాల్లో నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పరీక్ష రాసేలా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 5,518 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మొదటి సెషన్ నిర్వహించగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండవ సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ముందే చెప్పడంతో నిర్ణీత సమయానికంటే ముందు అభ్యర్థులు చేరుకున్నారు. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డులను చూపించిన వారినే లోనికి అనుమతించారు. ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్స్ మా వెస్ట్ లిమిట్స్లో 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి పీపీసీఆర్డీ స్కూల్ నందు, ఒకటి పద్మావతి హై స్కూల్ నందు జరుగుతుంది. దాని సందర్భంగా మేము గట్టి బందోబస్తు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు నిర్మించుకున్నాం. సజావుగా ఎగ్జామ్ జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. పాయింట్ ఆఫ్ నియర్ కేర్ టెస్టింగ్ పై పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్వి మెడికల్ కళాశాల బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మాధవీలత తెలిపారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్య కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోక్టే ఛాలెంజ్ ఇన్ ల్యాబొరేటరీ మెడిసిన్ అనే అంశంపై సమావేశం జరిగింది. ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ జోనల్ సిఎంఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు జోనల్ సిఎంఈ అంటే ఆల్ రాయలసీమ కాలేజెస్, అన్ని కాలేజెస్ పీజీస్ ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ మేము ఈరోజు సిఎంఈ కండక్ట్ చేస్తున్నాం. మెయిన్ థీమ్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అంటాము. అంటే నియర్ పేషెంట్ కేర్ టెస్టింగ్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక శాంపుల్ ఇస్తే టెస్ట్ చేయడానికి, ఆ శాంపుల్ అంతా ప్రాసెస్ అయ్యి రిపోర్ట్ రావాలంటే ఒక మినిమం 6 hours పడుతుంది. కాబట్టి అంటే రిపోర్ట్ అంతా వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 3 hours పడుతుంది. ఈ పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అంటే ఏమంటే పేషెంట్ దగ్గరకే వెళ్ళి అక్కడ చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో మనం టెస్ట్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ వస్తే పేషెంట్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనే ఒక సంకల్పం అన్నమాట. శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా వారం రోజుల పాటు నిర్వహించే సప్తగిరి సంగీత సప్తాహం నీరాజనం కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని నిర్వాహకులు మురళీకృష్ణ కోరారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో పాస్ మనోవికాస ఆశ్రమం, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే సప్తగిరి సంగీత సప్తాహం నీరాజనం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. కళాకారులకి కళకి ఏదో చేయాలనే తపన మా నాన్నగారి నుంచి వచ్చిందేమో, మరి ఇంకెలా వచ్చిందో తెలియదు. కానీ కళాకారుల కోసం మన జీవితాన్ని అర్పిస్తే భగవంతుడు మనకి మంచి దారి చూపిస్తాడన్న ఒక ఉద్దేశంతో గతంలో కళాకారుల కోసం, కళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. అలాగే ఒకసారి 7 రోజులు
నిరాఘాటంగా మనం కార్యక్రమం చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. దానికి మా అన్నమాచార ప్రాజెక్టు ఆ కళాకారులందరినీ అడిగితే తప్పనిసరిగా చేద్దాం, మా సహాయం మీకు ఎప్పుడు ఉంటుందన్నారు. వారు ఇచ్చిన భరోసాతో ముందుకు దిగిపోయాం. ఈ యొక్క కార్యక్రమంలో మంచి అవకాశం అంటే నేను నామ సంకీర్తన విభాగంలో రేపటి రోజు కార్యక్రమానికి ముందు నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆనందంగా చూద్దామని చెప్పి రావడం జరిగింది. అలాగే 7 రోజులు ఈ యొక్క కార్యక్రమంలో ఉండడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేసి ఆ యొక్క వెంకటేశ్వర కృపతోటి ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోజుకొక సంకీర్తనలు, ఒకరోజు రామదాసు, ఒకరోజు అన్నమయ్య, ఒకరోజు హరికథలు, అన్ని కార్యక్రమాలను కూడా ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. లోకల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఎంతో దూరం నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి, అదేవిధంగా పెద్ద పెద్ద పేరు మోసినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి కళాకారులందరూ కూడా విచ్చేసి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలోని అలపుజ, పనంతిట్టు, కొట్టాయం జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కాకులు సహా పక్షులు ఏవైనా అసహజంగా చనిపోతే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని మంత్రి ప్రజలను కోరారు. చనిపోయిన పక్షులు లేదా వ్యాధి సోకిన పక్షులకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. మాంసం, గుడ్లు సరిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. ఇప్పటి వరకు కేరళలో మానవులకు ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాలేదని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ తెలిపింది. ఏవియన్ ఫ్లూ పక్షులలో వ్యాధిని కలిగించే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ రకం. అయితే ఈ వైరస్ మనుషులకు వ్యాపించడం చాలా అరుదు. గత కొద్ది రోజులుగా అలపుజ జిల్లాలో కాకులు, కోళ్లు, పిట్టలు, కొంగలు సహా పక్షులు చనిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే మొదటిసారిగా అలపుజలోని మహమ్మ గ్రామ పంచాయతీలో కాకులకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ నిర్ధారించింది. ఇంతలో పశుసంవర్ధక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతానికి సమీపంలోని హాట్స్పాట్లలో పక్షులను చంపడానికి పనిచేస్తున్నాయి. ఆరోగ్య మంత్రి వీణా గోరెజ్ అధ్యక్షతన జరిగిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సమావేశం తర్వాత సాంకేతిక అంశాల మార్గదర్శకాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం జారీ అయ్యాయి. చేర్యాల బాతులు, కాకులు ఏవియన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద పక్షుల రంగానికి సంబంధించిన వ్యక్తులను పర్యవేక్షిస్తామని జార్జ్ తెలిపారు. తీవ్రమైన శరీర నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడే వారిని నిశితంగా పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. మనిషిని చంపే డేంజర్ బ్యాక్టీరియా జపాన్లో వేగంగా వ్యాపిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్లోని టోక్యోలో శరవేగంగా విస్తరిస్తోంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా ఇది కరోనా కంటే డేంజరస్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతోంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం 941 నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం మరింత భయపెడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్యోలోనే 145 కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది. కానీ క్రమంగా శరీరంలోని అవయవాలు నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది. వ్యాధి విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీయవచ్చు. ఈ వ్యాధి కేసులు 30 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా 50 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతున్నట్లు గుర్తించారు జపాన్ శాస్త్రవేత్తలు. ఒక రోగికి ఉదయం పాదంలో వాపు గమనించగా మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని, ఆ తర్వాత 48 గంటల్లోనే అంటే 2 రోజుల్లోనే చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కిగుచి వెల్లడించారు. ఈ లెక్కన ఎస్టీఎస్ఎస్ బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుందన్నారు. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30% ఉండడం ప్రమాదకరమని హెచ్చరించారు ప్రొఫెసర్ కిగుచి.
ప్రాణాంతక ఈ బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని, మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందన్నారు ప్రొఫెసర్ కెన్ కికుచి. ఈ క్రమంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిపై గాయాలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ సంవత్సరం జపాన్లో కేసుల సంఖ్య 2500కి చేరుకోవచ్చని, మరణాల రేటు కూడా భయంకరంగా ఉందని చెప్పారు ప్రొఫెసర్ కెన్ కికుచి. మరోవైపు సుమారు 5 ఐరోపా దేశాలు 2022లో ఈ STSSతో కూడిన ఇన్వాసివ్ గ్రూప్ ఏ స్టెప్టోకోకస్ వ్యాధి కేసుల పెరుగుదలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులోనూ కోవిడ్ ఆంక్షల ముగింపు తర్వాత ఈ కేసులు పెరిగాయని WHO వెల్లడించింది. మొత్తంగా ఈ మనిషిని తినే బ్యాక్టీరియా జపాన్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్లో డేంజర్ వ్యాధి, మనిషిని తినే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు. కేరళలో బర్డ్ ఫ్లూ, వేగంగా వ్యాపిస్తున్న వైరస్, హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం. 19 నుండి అసెంబ్లీ సమావేశాలు, ముందుగా ప్రోటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ప్రశాంతంగా ముగిసిన UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు, సకాలంలో హాజరైన అభ్యర్థులు. తిరుమల శ్రీవారికి సహస్ర కలశాభిషేకం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు, ప్రక్షాళన దిశగా అడుగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.